going to Maregamali. Just like the past, do when she go up, do when she go down. I've been the part of the weed. You know you wanna quit playing, ఏం చేస్తున్నారా? ఎక్కడ ఆగేదే లేదు, సాయంత్రమే. ఫాగ్ ఒక పక్క ఫీల్డ్స్, ఈ రోడ్ అసలు వేరే లెవెల్ ఉంది అసలు, సూపర్. So this is our today's destination. ఇది నొప్పి వచ్చేస్తుందిరా, ఇది అది తెలియజేస్తుంది నాకు అక్కడ ఎంత అయిపోతుంది. పదండి పదండి. హలో గైస్, సో ఐ హోప్ ఎవ్రీ వన్ ఇస్ డూయింగ్ గ్రేట్. ఇదైతే మీ అందరికీ తెలిసినట్టే మారేడుమల్లి సెకండ్ బ్లాగ్, డే 2 కూడా అనొచ్చు. అండ్ ఇప్పుడైతే టైం వచ్చేసి అరౌండ్ 4:35 అవుతుంది. మేము ఈవెన్ లెగకముందే చాలామంది అయితే బొలెరోస్తో స్టార్ట్ అయిపోయారు. అండ్ మీ అందరికీ తెలిసినట్టే గుడిసాకి మార్నింగ్ 6 o'clock వరకు అలౌ చేయరు, నైట్ 8 నుంచి రాత్రి. అందుకే మేము కిందకి వెళ్ళి మళ్ళీ మారేడుమల్లిలో స్టే చేయాల్సి వచ్చింది. అండ్ చూస్తున్నారు కదా, చాలా ట్రాఫిక్ ఉంది. అండ్ ఇదంతా కూడా దాటుకొని మేము ఇప్పుడు ముందుకు వెళ్ళాలి. ఇక్కడైతే మనకి ఎంట్రీ ఫీ ఉంటుంది. అండ్ నాకు తెలిసి బైక్కి 100 రూపీస్ అండ్ పర్ పర్సన్ 50 రూపీస్, టోటల్ ఒక పర్సన్ 1 బైక్కి 150 రూపీస్. అది పే చేసి మేము ముందుకైతే వచ్చాము. ఏంటి బ్లింకరా? సో గైస్, యాజ్ ఆఫ్ నౌ రోడ్స్ అయితే మాత్రం బాగానే ఉన్నాయి, మరి అంత ఇబ్బంది అయితే పెట్టడం లేదు. ఆల్మోస్ట్ నాకు తెలిసి ఇక్కడ కూడా వేసేసారు అనుకుంటా రోడ్స్. ఎందుకంటే నేను చాలా యూట్యూబ్ ఛానల్స్లో చూసాను, మొత్తం ఆఫ్ రోడ్ ఉంటుంది. ఒక దగ్గర మనం టికెట్ పర్చేస్ చేసిన తర్వాత పైకి మొత్తం ఆఫ్ రోడ్ ఉంటుంది అన్నారు. బట్ నాకైతే ఇక్కడ చాలా మటుకు ఈ మామూలు రోడ్డే కనిపిస్తుంది. మన వాళ్ళైతే ఇక్కడ ఆగినట్టున్నారు. ఓకే 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 ఆగుతున్నా. ఓకే, సో గైస్, మనమైతే చాలా కాన్ఫిడెంట్గా ముందుకైతే వచ్చేసాము. బట్ ఇదైతే కాదంట రోడ్, గుణగట్ సైడ్ ఇంకో రోడ్ కనిపించింది. అండ్ మనమైతే బ్యాక్కి వెళ్దాం ఇప్పుడు. సో ఇక్కడ ఆగుదాం కొంచెంసేపు. సో గైస్, ప్రస్తుతానికి అయితే ఇక్కడ ఆగాము. అండ్ ఇదా కదా అని కన్ఫర్మ్ చేసుకుందామని. మనకు అట్లయితే చాలా కార్స్ అండ్ బొలెరోస్ వస్తున్నాయి కదా. సో గైస్, ఫైనల్లీ ఇక్కడి నుంచి అయితే మాకైతే ఆఫ్ రోడ్ సూచనలు అయితే కనిపిస్తున్నాయి. ఎందుకు అంటే చూస్తున్నారు కదా, ఇక్కడ దాకా అయితే చాలా నార్మల్ రోడ్ ఉంది, తార్ రోడ్ లాంటిది. బట్ ఇక్కడైతే మాత్రం మనకి ప్రాపర్ ఆఫ్ రోడ్ లాగా రాయలు, కంకర, అన్నీ ఇసుక అన్నీ ఉన్నాయి. ఇట్స్ గోయింగ్ టు బీ అడ్వెంచరస్ టుడే.
గైస్ ముందైతే చాలా పెద్ద స్లోప్ లాంటిది అయితే ఉంది. ఐ డోంట్ నో ఇఫ్ యూ కెన్ సీ దిస్ ఇన్ వీడియో, బట్ చాలా అంటే చాలా స్లోప్ ఉంది. అందుకే ఒకరి తర్వాత ఒకరు వెళ్దామని ఆగాం. అక్కడ చూస్తున్నారు కదా గునామని వెళ్తున్నారు. ఇక్కడైతే మళ్ళీ ఒక ఆర్చ్ లాంటిది ఉంది. నాట్ షూర్ మళ్ళీ ఇక్కడ కట్టించుకుంటారా ఏంటి. ఓకే, ఇక్కడైతే చాలా కార్స్ ఆగి ఉన్నాయి. సో గైస్ అప్పుడే వచ్చేసాము మనం. నాట్ బ్యాడ్, చాలా త్వరగా వచ్చాం. స్కూటీ అన్నట్టు పైకి వెళ్తున్నాడు ఇంకా. ఓకే, సో గైస్ ఇంకా అవ్వలేదు, ఇంకా చాలా ఉన్నట్టు ఉంది. ఓకే ఓకే, సో గైస్ అనుకున్నట్టే ఇక్కడి నుంచి అయితే స్టార్ట్ అయ్యింది పండుగ. ప్రాపర్ ఆఫ్ రోడ్ స్టార్ట్ అయింది. చూస్తున్నారు కదా మనోగడ్ టైర్ ఆల్రెడీ అక్కడ ఇరుక్కుపోయింది. అండ్ వాడి బండి అలా వెళ్తుందంటే మా ఇద్దరు పరిస్థితి నాకైతే అర్థం కావట్లేదు. ఓకే, అండ్ అఖిల్ అయితే మాత్రం చాలా మటుకు నడుచుకునే వెళ్తున్నాడు. ఎందుకంటే ఇక్కడ సింగిల్ పర్సన్ వెళ్ళడమే చాలా కష్టంగా ఉంది. అండ్ ఇప్పుడు డబుల్స్ వెళ్ళాలంటే చాలా కష్టం అది. సో గైస్ మాకు దారిలో అయితే చాలా కార్స్ అండ్ బైక్స్ కూడా పక్కన ఆఫీస్ కనిపించాయి. ఎందుకంటే ఇట్స్ నాట్ ద ఈజియెస్ట్ రూట్ అనమాట. నా బ్యాక్ వీల్ అయితే చాలా రొటేట్ అవుతుంది ఇక్కడ. అండ్ వెళ్ళడానికి కూడా ముందుకు వెళ్ళడానికి కూడా చాలా కష్టం అవుతుంది. ఓకే, ఆగుదాం ఇక్కడ కొంచెంసేపు మన వాళ్ళు వచ్చే వరకు. అరే అటొద్దు అటొద్దు, అటుపక్క పెట్టు, అటు పెట్టు, అటు పెట్టు. సో గైస్ గుణ అయితే ఎలవలో వచ్చాడు, బట్ మనం అయితే మాత్రం నాకు ఆగిపోయాడంట. ఓకే వెళ్దాం, మనం వెళ్తున్నాను ఇప్పుడు నేను. అవ్వలేదు, ఆగిపోయాడు. అలా ఆగిపోయాను అంటే నువ్వు ఇటు సైడ్ వచ్చావు కదా, నేను అలాగే వచ్చాను. నాది కిందకి అందింది నాకు, సో వచ్చాను. నీవా? ఆహా, ఎలా మరి? అప్పేరా, నాది అలాగే ఉంది, స్లోగానే ఉంది. అండ్ ఫైనల్లీ మేమైతే పైకి వచ్చేసాం.
నిద్ర పట్టట్లేదు రా, అప్పటిదే కాలిపోయింది కదా. ఆడిది కాలిపోతే కొంచెం మనశ్శాంతిగా ఉంటుంది. హిల్ స్టేషన్స్లో ఉన్నాం. చోట మంచిగా నీట్గా ఉన్న చోట నేను వస్తాను. సరేనా? నీకు అప్పటికే చెప్పా, చూసారా మొత్తం అంతా ప్లాన్ చూసారా అనేసి. ఈడే దొబ్బాడు ఇన్స్టాగ్రామ్లో రీల్స్ పెట్టి. ఆఫ్ రోడ్ ఉంటుందని తెలుసు కానీ మరీ ఇంత దారుణం ఉంటుందని తెలియదు రా నాకు. అవి అన్నారు కానీ ఆఫ్ రోడ్ ఫుల్ బాగానే ఉందిరా, అప్పుడు ప్రాబ్లం కాదు నాకు. మళ్ళీ ఈడు అప్పుడే చెప్పాడు, అరే గుడిసే వెళ్తున్నా అన్నావు, మేము వెళ్ళొచ్చాము, అది చాలా ఆఫ్ రోడ్ ఉంటుంది, వ్యాన్స్ తప్ప వెహికల్స్ కష్టం అని చెప్పాడు. పర్లేదు మా వెళ్ళిపోతే వెళ్ళాం, మీకు తెలియట్లేదు, ఎన్నెన్నో చూసాం అన్నాను. వెళ్ళిపోతున్నాం ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ సైడ్ స్టేషన్ వచ్చాం ఫ్రెండ్స్. అప్పుడు అమ్మా ఏం లేదు ఫ్రెండ్స్, ఇక్కడ మొత్తం వేస్ట్. సో గైస్, మేమైతే కొంతవరకు మాత్రం డిసప్పాయింట్ అయితే అయ్యాము. ఎందుకంటే మేము కష్టపడి వచ్చిన దానికి ఇక్కడ చూసిన దానికి అసలు సంబంధం లేదు. బట్ ఇట్స్ స్టిల్ వర్త్ ఇట్ ఇఫ్ యు ఆర్ అడ్వెంచరస్, ఇఫ్ యూ వాంట్ టు డూ అడ్వెంచర్, ఇట్స్ ద ప్లేస్ ఫర్ యూ. అది మాత్రం చెప్పగలను నేను. అండ్ మేము వెహికల్స్ అయితే అక్కడ పార్క్ చేసుకుని ఇదంతా కూడా మేము నడుచుకుంటూ వచ్చాము పైకి. అండ్ ఇక్కడ కూడా కాదు, ఇక్కడ నుంచి వెహికల్ పార్క్ చేసిన తర్వాత ఆల్మోస్ట్ 1 కిలోమీటర్ వరకు ట్రెక్ చేయాల్సి వస్తుంది. స్కూటీ కూడా వచ్చింది రా బైక్. బాలయ్య బాబు క్రేజ్ అట్లుంటుంది బాలయ్య బాబుతో. బాగా ముందాలు
ఆ బిస్కెట్లు ఇచ్చారు ఆల్రెడీ వచ్చి. పైగా పైగా తిందా హై. ఇక్కడి నుంచి కూడా చూడొచ్చు కదా సూర్యుడు మనం. ఓకే గైస్, సో ఇప్పుడైతే మనం రిటర్న్ అవుతున్నాము ఫైనల్లీ. ఇప్పుడు వెళ్ళేటప్పుడు అయితే నేను మార్నింగ్ ఏ రోడ్లో వచ్చామో అదే రోడ్లో వెళ్తున్నాము. సో మోస్ట్లీ మీకు చూపిస్తాను ఆ రోడ్ అంతా ఎలా ఉందో. మార్నింగ్ చీకట్లో వచ్చాము కదా మనం. సో ఇప్పుడు మార్నింగ్ అయింది. సో మార్నింగ్ లైటింగ్లో మీకు ఎలా ఉంటుందో ఆ రోడ్ చూపిస్తాను, చూడండి. గుణ బైక్ అయితే కొంచెం ట్రబుల్ ఇచ్చిందని చెప్పి మనం కిందనైతే వదిలేసాము. గుణ బైక్ అయితే ఇక్కడే పెట్టాము మేము, వెనకాతలే ఉంది. అండ్ ఈ రోడ్ అయితే చాలా స్టీప్గా ఉంది. సో వెహికల్స్ అవి వెళ్తున్నాయని చెప్పి పక్కన నుంచిన. ఓకే వచ్చేసాడు. ఓకే లెట్స్ గో. అదరా సో గైస్ మార్నింగ్ అయితే ఇదే రోడ్లో వచ్చాము మేము. అండ్ చూస్తున్నారు కదా ఎంత దారుణంగా ఉందో రోడ్డు. సో చీకటి కాబట్టి మాకు మొత్తం అసలు కనిపించలేదు రోడ్డు. బట్ ఇప్పుడైతే మాత్రం క్లియర్ తెలుస్తుంది ఎంత దారుణమైన రోడ్డు మేము వెళ్ళామనేసి. అండ్ సో ఇదే రోడ్డు వల్ల మాకు కొంచెం ట్రబుల్ ఇచ్చింది. నా బండి స్కిడ్ అయింది. అండ్ మను కూడా మధ్యలో ఆగిపోయాడు. అండ్ గుణాకు కూడా బండి ఇష్యూ వచ్చింది. మేమైతే అది క్లచ్ ప్లేట్స్ ఇష్యూ అనుకుంటున్నాము. సో కిందకి వెళ్ళాక చూపించాలి అసలు ఏమైంది ఏంటి అని. అండ్ మార్నింగ్ అయితే చెప్పాను కదా మీకు, చాలా బొలెరోస్, కార్స్ అండ్ బైక్స్ కూడా అన్ని పక్కన ఆపేస్తున్నారని చెప్పి. ఇలా అన్నమాట. ఈ పక్కన కార్ కనిపించింది కదా మీకు, బొలెరో, సేమ్ అలాగే. అండ్ ఈ రోడ్ అయితే మాత్రం చాలా అంటే చాలా దారుణంగా ఉంది. మేము ఏదో అనుకుని ఎక్స్పెక్ట్ చేసి వచ్చాము. వర్షాకాలంలో వెళ్ళాలంటే మాత్రం ఇంపాసిబుల్ అని చెప్పొచ్చు ఇది. ఇప్పుడు ఆల్మోస్ట్ వింటర్ కాబట్టి వెళ్ళగలిగాము, లేకపోతే మాత్రం చాలా కష్టమయ్యేది మాకు. సో గైస్ మేమైతే ఆల్మోస్ట్ కిందకైతే వచ్చేసాము. ఇంకొక 500 మీటర్స్ ఎంత ఉంటుంది అంతే. బట్ ఇక్కడైతే మాత్రం చాలా పెద్ద పెద్ద స్టోన్స్ అవి ఉన్నాయి. ప్రాపర్ ఆఫ్ రోడ్ ఎవరైతే కావాలనుకుంటున్నారో వాళ్ళకి ఇది బెస్ట్ ప్లేస్ అని చెప్తాను. మేమైతే ఇక్కడ వ్యూని అంతగా ఎంజాయ్ చేయలేకపోయాము. బట్ ఆఫ్ రోడ్ విషయానికి వస్తే పీక్స్లో ఎంజాయ్ చేసాము అసలు. ఇక్కడ వ్యూ మాత్రం నేను పెద్దగా సజెస్ట్ చేయలేను ఎవరికి. బట్ ఇఫ్ యు ఆర్ రియల్లీ ఇంట్రెస్టెడ్ ఇన్ ఆఫ్ రోడ్, ఇదైతే మాత్రం బెస్ట్ ప్లేస్ అని చెప్తాను నేనైతే. ది బెస్ట్ ప్లేస్ టు ఎక్స్పీరియన్స్. అండ్ ఫైనలీ ఆఫ్టర్ 2 days మన హల్క్ పరిస్థితి అయితే ఎలా ఉంది. ఈ వీడియోలో మీకు కనిపిస్తుందో లేదో తెలీదు. బట్ ఇది ప్రాపర్ ఆఫ్ రోడ్ చేసి వచ్చిన మెషిన్ లాగా అయితే కనిపిస్తుంది నాకు. అండ్ ఆల్వేస్ వేర్ ద క్రౌన్ గైస్, ఎందుకంటే మన సేఫ్టీ ఇంపార్టెంట్ కదా. ఎప్పుడు కూడా హెల్మెట్ పెట్టుకుని డ్రైవ్ చేయాలి.
ఇట్స్ రబ్బర్ ట్రీ ఫామ్. చూసా కదా ఎన్ని చెట్లు ఉన్నాయి అసలు, చాలా అంటే చాలా ఉన్నాయి. సో ప్రతి చెట్టుకి కూడా ఇలా నెంబరింగ్ వేశారు. ఇది ఎందుకో మరి నాకు తెలీదు. సో ఇదొకటి. అండ్ ప్రతి చెట్టుకి కూడా ఇలా ఘాటు పెట్టారు. సో ఇక్కడి నుంచి ఆ రబ్బర్ మిల్క్ అంతా కూడా ఇందులో కలెక్ట్ అయ్యి ఈ బౌల్లో వస్తుందన్నమాట. సో దానికి 1 చూసాం కదా, దీనికి 2. సో అలాగా 3, 4, 5, 6 అలాగా మొత్తం అన్నిటికీ కూడా ఒక్కొక్క నెంబర్ ఉందన్నమాట. అండ్ ఈ బౌల్లో అయితే చాలా ఎక్కువ వచ్చింది చూసినట్టయితే. సో ఇదన్నమాట రబ్బర్ ట్రీ ఫామ్. సో మీరు చూసినట్టయితే మొత్తం ఇక్కడ ఎన్ని చెట్లు ఉన్నాయో మొత్తం అన్ని చెట్లు కూడా రబ్బర్ ట్రీస్. ప్రతి చెట్టుకి ఘాట్ ఉంది, ప్రతి చెట్టుకి ఒక బౌల్ ఉంది. సో ప్రతి చెట్టు దీంట్లో కూడా రబ్బర్ మిల్క్ అయితే ఉంది. నిన్న నైట్ మేమైతే ఇక్కడే క్యాంపింగ్ చేసాం గైస్. ఇదంతా ఖాళీ స్పేస్ కనిపించింది మాకు. సో మేము క్యాంపింగ్ చేసిన తర్వాత చాలామంది అయితే వచ్చారు. అందరం కలిసి ఒకే దగ్గర క్యాంపింగ్ చేసామన్నమాట. అండ్ ఇక్కడ క్యాంపింగ్ టెంట్స్ అయితే కూడా చాలా మటుకు అవైలబుల్లో ఉన్నాయి. అండ్ మీకు కావాలి అంటే మీ ఓన్ టెంట్స్ కూడా తెచ్చుకొని ఇక్కడ వెళ్ళి కొంచెం పే చేసి మీరు వేసుకోవచ్చు అనుకుంటా. లైక్ 200 to 500 అయితే ఛార్జ్ చేస్తారు మీ ఓన్ టెంట్ అయితే. ఇక్కడ నుంచి మనం రైట్కి వెళ్ళాలి. లెఫ్ట్కి వెళ్తే ఏమొస్తుందో తెలియదు. బట్ మనం అయితే నిన్న రైట్ నుంచి వచ్చాము. అండ్ ఇదంతా కూడా మనం నైట్ 6 తర్వాత వచ్చాము. ఇదంతా కూడా చీకటిగా ఉంది. రాత్రి అంత ఎక్స్పీరియన్స్ చేయలేదు మేము. బట్ మార్నింగ్ వచ్చి చూసేటప్పటికి ఇదంతా కూడా ఒక ఫారెస్ట్ నుంచి వచ్చామని ఇప్పుడు అర్థమవుతుంది నాకు. గైస్ ఫైనల్లీ మనమైతే మారేడుమల్లి జంక్షన్కి అయితే వచ్చాము. ఇక్కడైతే గుణ కోసం వెయిట్ చేస్తున్నాం మేము. సో బైక్ అది సెట్ అయితే మేము ఇప్పుడు వాటర్ ఫాల్స్కి వెళ్తాము. లేదు అంటే కనుక రిటర్న్ బ్యాక్ టు హోమ్స్ అనమాట, వైజాగ్ వెళ్ళిపోతాం. సో చూద్దాం అసలు బైక్ ఏమైంది అసలు ఏంటి అనేసి. మేమైతే క్లచ్ ప్లేట్స్ కాలిపోయి అనుకుంటున్నాం. బట్ చూద్దాం ఏమవుతుందో. సో ఇప్పుడే బైక్ అయితే మెకానిక్ కూడా చూపించాము. అండ్ బైక్ అయితే ఫిక్స్ అయ్యింది. సో మెయిన్ ఇష్యూ వచ్చేసి దాని యాక్సిలేటర్కి ఉన్న వైర్ ఏదైతే ఉందో అది లూజ్ అయింది. సో మెకానిక్ అన్న వచ్చేసి అది కొంచెం టైట్ చేశాడు. యాజ్ ఆఫ్ నౌ ప్రస్తుతానికి అయితే బాగానే ఉంది. చూడాలి మరి అక్కడ వరకు వైజాగ్ వరకు తీసుకెళ్ళగలుగుతుందో లేదో మమ్మల్ని. అండ్ మేమైతే క్లచ్ ప్లేట్స్ కాలిపోయాయి అనుకున్నాము. అండ్ సో ఇప్పుడు బండి అయితే సెట్ అవ్వకపోతే రిటర్న్ వెళ్ళిపోదాం అనుకున్నాం. బట్ సెట్ అయింది కాబట్టి వీఆర్ గోయింగ్ టు వాటర్ ఫాల్స్.
గైస్ వీఆర్ బ్యాక్ టు అవర్ హోమ్. అండ్ ఇప్పుడైతే మనం గుణ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాము. మొత్తం అన్ప్యాకింగ్ అంతా అయిపోయింది. అండ్ ఇక్కడి నుంచి అయితే మన ఇంటికి అయితే స్టార్ట్ అవుదాం. ఎవరు ఎలా వెళ్తున్నావు నువ్వు? ఆల్ ది బెస్ట్. బాయ్ బాయ్ బాయ్. సో గైస్ ఇప్పుడైతే మనం ఇంటికి అయితే స్టార్ట్ అయిపోయాము. అండ్ ట్రిప్ అయితే కూడా కంప్లీట్ అయిపోయింది ఆల్మోస్ట్. మనం ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకుందాం. అండ్ గైస్, ఇఫ్ యు ఆర్ వాచింగ్ టిల్ దిస్ పాయింట్, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నైస్. That's it for now, guys. See you in the next vlog. Thank you for watching. Gautam Valluri signing off.